ఏపీలో అరాచకం, శాంతి భద్రతల గాలికి, అమరావతి భూ సమస్యలను సమీక్షించట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు క్వశ్చన్స్ వేసినవన్నీ కూడా రాసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, సూత్రధారుల్ని వదలద్దు అంటూ కల్తీ నెయ్యిపై మంత్రుల ముక్తకంఠం, సిట్ లేఖపై కేబినెట్ లో సుదీర్ఘ సమాలోచనలు, కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు. వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం, వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది డిప్యూటీ సీఎం, పథకం ప్రకారమే తిరుమల లడ్డు కల్తీ, సెంటిమెంట్ తో కూడిన అంశం ఇది, మంత్రులు న్యాయపరంగా ముందుకెళ్లడంపై కేబినెట్ దృష్టి, అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ, ఛార్జ్ షీట్ పై జడ్జి నిర్ణయం తర్వాతే ముందుకంటూ ఏజీ సలహా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అసలు బుర్ర పెట్టలేదు అంటూ ప్రతి దశలో అంతులేని నిర్లక్ష్యం, కల్తీ నెయ్యికి అదే కారణం, 14, 18, 19లో కఠిన నిబంధనలు, 2020లో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు, టెండర్ నిబంధనలు సరళిస్తూ సిఫార్సు, హేతుబద్ధత వివరం లేకుండా నివేదిక, దాన్ని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు, 2022లోని నెయ్యి కల్తీపై ధర్మారెడ్డికి ఫిర్యాదులు, మైసూర్ ల్యాబ్ ధృవీకరించిన అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధిపతి నివేదిక, ధర్మారెడ్డి, సింగాల్, బాలాజీలపై చర్యలకు సిఫార్సు అన్నటువంటిది హైలైట్ చేశారు. సిట్ నివేదికపై విచారణ కమిటీ అన్నటువంటి, అట్లాగే ప్రక్షాళన అవసరం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అతిపెద్ద ప్రకృతి